ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారము అనడానికి ఎందుకు కారణం అంటే అది అద్భుతమైన వ్యాపారం కాబట్టి. మామూలు జనరల్‌గా అయితే రియల్ ఎస్టేట్‌లో ఉద్యోగం చేసే వ్యక్తులు ఉంటారు, వ్యాపారం చేసే వ్యక్తులు ఉంటారు. ఉద్యోగం చేసే వ్యక్తులు ఏదైనా ఒక కంపెనీ తరపున ఒక వెంచర్ చేసే కంపెనీలో రియల్ ఎస్టేట్ కంపెనీ తరపున పనిచేస్తూ ఉంటారు. అలాగే సొంతంగా వ్యాపారం చేసే వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎలా ఆదాయాన్ని సంపాదిస్తారు? అసలు దీంట్లో ఎంత గ్రోత్ ఉంది? అలాగే ఒకరి కింద పనిచేస్తే బాగుంటుందా? లేకపోతే సొంతంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బాగుంటుందా? ఈరోజు వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వ్యాపారానికి ఇన్వెస్ట్మెంట్ అనేది అతి తక్కువ పెట్టుబడితోటి మనం ఎంతైనా సంపాదించవచ్చు. ఇన్వెస్ట్మెంట్ అనే కన్నా కూడా ఆ రోజుకి ఆ రోజు అయ్యే ఖర్చు, మనం అంటే ఒక వర్క్ కోసం తిరిగేటప్పుడు బండికి ఆయిల్ కానీ లేదా ఛార్జెస్ కానీ ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఖర్చు అవుతుంటాయి. ఆ ఖర్చు మనం కొంతకాలం పే చేయగలిగితే మనము ఒక అద్భుతమైన ఆదాయంలో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇక మీరుంటున్న ఏరియాని ఏ ఏరియానో ఒక టౌన్ కేటాయించుకొని అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. ఈరోజు ప్రధానంగా ఈ వ్యాపారాన్ని